రాముడు గాని కృష్ణుడు గాని ఈ సౌత్ ఇండియాలో లేడు, నార్త్ ఇండియాలోనే పుట్టారు. అక్కడి నుంచి కొత్తగా నార్త్ ఇండియా వాళ్ళు లేపినదే ఈ పదాలు కూడా. మనమేమీ ఆయన్ని తక్కువ చేసి మాట్లాడట్లేదు, ఉన్న వరకు చాలు. ఆయన దేవుడిగా ఆరాధించే వాళ్ళు కొద్దిమందే. ఈ హిందువులు అందరూ ఆయన దేవుడిగా ఒప్పుకోరు. నిజంగా హిందువులు అందరూ దేవుడిగా ఆయన ఒప్పుకున్నట్టయితే శ్రీరామనవమి రోజు కానీ సీతారాముల కళ్యాణం జరిగే రోజు కానీ ఎందుకు పెళ్లిళ్ళు చేసుకోరు? ఏ హిందూ పెళ్లి చేసుకోడు ఆ రోజు? సీతాదేవికి వచ్చిన కష్టాలే మాకు వస్తాయి వద్దురా నాయన అంటారు. మళ్ళీ ఎందుకు చేయరు? మళ్ళీ అది తప్పు కదా. మళ్ళీ దేవుళ్ళు ఉన్నప్పుడు ఆ రోజు పెళ్లిళ్ళు జరగాలి కదా. శివుడికి పార్వతికి జరిగిన రోజు పెళ్లిళ్ళు జరుగుతాయి, వెంకటేశ్వర స్వామికి ఇంకా జరిగినప్పుడు పెళ్లిళ్ళు జరుగుతాయి, విష్ణువుకు జరిగినప్పుడు పెళ్లిళ్ళు జరుగుతాయి. మళ్ళీ రాముడికి సీతకు జరిగినప్పుడు పెళ్లి జరగవు, కృష్ణుడికి జరిగినప్పుడు జరగవు. ఎందుకని? ఆ కష్టాలు వద్దు, ఇవన్నీ వద్దు, వీళ్ళందరూ అది చేసినారు ఇది చేసినారు అనేది ఒకటి. అది నిజము కావచ్చు, అబద్ధము కావచ్చు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే రాముడు దేవుడు కాదు. ఇప్పుడు ఉన్న సౌత్ ఇండియా వాళ్ళు, నార్త్ ఇండియా వాళ్ళు కావాలని అక్కడ గుళ్ళు లేవు కాబట్టి, అక్కడ డబ్బులు లేవు కాబట్టి, సౌత్ ఇండియాలో లక్షల దేవాలయాలు ఉన్నాయి, కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నాయి అన్న దాని మీద ఇక్కడ ఆధిపత్యం తెలాయిచ్చే కోసం కొత్తగా సనాతన ధర్మం అనే ఒక పదాన్ని తీసుకొని వచ్చి ఆ ధర్మం ద్వారా కొద్ది మందిని రిక్రూట్ చేసుకొని, ఇప్పుడు తీవ్రవాదం అంటే ఏముండదు మేడం. ఇప్పుడు ఎవరో ముస్లిం తీవ్రవాదులు అని అంటారు, వాళ్ళకు డబ్బులు ఇస్తున్నాడు, డబ్బులు ఇచ్చి నీకు నేను నీ కుటుంబానికి అవసరమైన డబ్బులు ఇస్తున్నాను, ఇదో ఈ బాంబు వేసుకొని పోయి ఆడ పేల్చేసి రాపో. నువ్వు రావాలనుకునేవు కదా ఎట్లా, ఇదో నీ పేరుతో నీకు ₹1,00,000 ఇచ్చిన, ఇదో మీ అమ్మ వాళ్ళతో మాట్లాడుకోపో, 1,00,000 వచ్చిందా లేదా కనుక్కో, వేసుకొని పోయి ఆడ చెప్పిరా. అట్లా వాళ్ళని తయారు చేశారు. ఇప్పుడు హిందూ ఉన్మాదం కూడా అదే విధంగా తయారవుతుంది అనేది నా భయం. ఆ స్థాయిలో లేకపోయినా ఆ స్థాయికి వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోతుందంటే డబ్బులు తీసుకొని ఏది చేసినా, డబ్బులు తీసుకొని ఏది మాట్లాడినా అది ఉన్మాదమే, అది తీవ్రవాదమే.